టీవీ రిమోట్ లో ఎవల్యూషన్ ఉంటే మీరు ఇన్స్పైర్ అవుతారు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం హాయిగా సోఫా మీద కూర్చొని రిమోట్ చేతిలో పట్టుకుని టీవీ చూస్తాం. బట్ ఇంతకు ముందు అలా ఉండేది కాదు. ఛానల్ చేంజ్ చేయాలన్నా, వాల్యూమ్ పెంచాలన్నా టీవీ దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రాబ్లం చూసి అమెరికన్ కంపెనీ జీనిత్ తొలిసారి 1950లో టీవీ రిమోట్ ను ఆవిష్కరించింది. అయితే ఇది వైర్డ్ రిమోట్. ఈ రిమోట్ పట్టుకుని టీవీ చూస్తే వైర్ చిక్కుపడేది. ఇల్లంతా వైర్ చిక్కులు ఉండేవి. జనాలు ఈ వైర్ వల్ల కింద పడిపోయేవారు. ఈ ప్రాబ్లం చూసి జీనిత్ 1955లో ఫ్లాష్ మటిక్ అనే ఈ రిమోట్ ను తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే తొలి వైర్లెస్ రిమోట్. అండ్ ఈ రిమోట్ తో పాటు వీళ్ళు కొత్త టీవీని కూడా లాంచ్ చేశారు. ఈ ఫ్లాష్ మటిక్ టీవీ కార్నర్స్ లో ఫోటో సెన్సిటివ్ సెన్సార్స్ ఉండేవి. వాల్యూమ్ అప్ చేయాలన్నా, ఛానల్ చేంజ్ చేయాలన్నా ఈ రిమోట్ తో లైట్ ను టీవీ మీద ఉన్న సెన్సార్ మీద వేయాల్సి వచ్చేది. అయితే ఇందులో కూడా ప్రాబ్లం వచ్చింది. టీవీలో ఉండే సెన్సార్స్ సూర్యకిరణాల వల్ల కూడా యాక్టివ్ అయిపోయేవి. ఈ ప్రాబ్లం చూసి జీనిత్ 1956లో అల్ట్రాసోనిక్ రిమోట్ తయారు చేసింది. బట్ ఈ రిమోట్ వల్ల వచ్చే అల్ట్రాసోనిక్ సౌండ్ ను మనుషులైతే వినలేరు. కానీ కొన్నిసార్లు కుక్కలు లేదా వేరే జంతువులు ట్రిగర్ అయ్యేవి. తర్వాత 1980లో జీనిత్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ ను తయారు చేసింది. అండ్ అప్పటి నుంచి ఇవే స్టాండర్డ్ రిమోట్స్. ఈ రోజు మనం యూజ్ చేసే రిమోట్స్ కూడా ఇవే. అండ్ ఈవెన్ ఈ రోజుల్లో టీవీ రిమోట్స్ లో వాయిస్ కంట్రోల్ కూడా వచ్చేసింది. ఫోకస్ చేస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అనడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంప్రూవ్మెంట్ కి అసలు హద్దు లేదు.